మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ నగదు జమ చేయాలని నిర్ణయించింది. అందుకోసం 344 కోట్లు విడుదల చేసింది. జూలై 18వ తేదీలోపు ఈ నగదు వారి ఖాతాల్లో జమ కానుంది. గ్రామీణ ప్రాంతాల సంఘాలకు 300 కోట్లు, పట్టణ ప్రాంతాల సంఘాలకు 44 కోట్లు కేటాయించింది. వడ్డీ రాయితీ నిధులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పంపిణీ చేస్తారు. అలాగే మహిళా సంఘాల సభ్యులు రుణ, ప్రమాద బీమా పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ నగదు జమ అయ్యే లోపు ప్రజాప్రతినిధుల ద్వారా మండలాలు, గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి పేరుతో కార్యక్రమాలు నిర్వహించి చెక్కులు పంపిణీ చేస్తుంది. జూలై 12 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వడ్డీ రాయితీ నగదుకు సంబంధించిన చెక్కులకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.